చూసుకుంటే మనం ఇందులో డీజిల్ ఉంటాయి, పెట్రోల్ ఉంటాయి, ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది, ఆల్ కార్స్ ఉంటాయి. మీరు కావాలంటే ఒకసారి చూడొచ్చు. మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4,50,000 నుంచి 4,80,000, 4,50,000 నుండి 4,80,000 వరకు మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉందండి. టైర్లతో వచ్చిందో అదే టైర్లతో ఉన్నాయి, ఇంతవరకు ఇంకా రీప్లేస్ కూడా చేయలేదండి. బయట సర్వీస్ చేస్తున్నప్పుడు అది జెన్యూనా కాదని మనం చెప్పలేము అనమాట. సో మనం అది ఉంటేనే మనం పెట్టుకోవాలంటే కనుక కొంచెం సేల్కి రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చండి, సెడాన్ వెహికల్స్ మా దగ్గర వచ్చేసి అరౌండ్ 20 to 30 కార్స్ అయితే ఎనీ టైమ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంటాయి సార్. ఇక్కడ చూసుకుంటే మనం ఇందులో డీజిల్ ఉంటాయి, పెట్రోల్ ఉంటాయి, ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది, ఆల్ కార్స్ ఉంటాయి. మీరు కావాలంటే ఒకసారి చూడొచ్చు. సో ఆల్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్లో ఉంటుంది. మనకు ఉండే వర్నా ఫ్లూయిడ్ కానీ, హోండా సిటీ వెహికల్ కానీ, స్కోడా ర్యాపిడ్ కానీ, వెంటో కానీ, హోండా అమేజ్ కానీ, మనకు సివిక్ కానీ, ఇవన్నీ కూడా మన దగ్గర ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ ఆల్మోస్ట్ సెడాన్స్. హీరోలో ఉన్నట్టు కూడా మనకు సెడాన్ వెహికల్స్. మా దగ్గర ఇవే కాకుండా మనకు హ్యాచ్ బ్యాక్ దగ్గర నుంచి అండి. హ్యాచ్ బ్యాక్ అంటే మీకు తెలుసు కదా, షిఫ్ట్ వెహికల్, ఆ టైప్ ఆఫ్ వెహికల్ అనేటివి అవి ఒక సెగ్మెంట్లో ఉంటాయి. మనకు సెడాన్లో సపరేట్ ఉంటుంది. ఎస్యూవీ అంటే మినీ ఎస్యూవీ అంటే కూడా మనకు వచ్చేసి క్రెటా వెహికల్, వెన్యూ వెహికల్, అది డస్టర్ వెహికల్, ఎకోస్పోర్ట్ వెహికల్, సెల్టాస్ వెహికల్, ఇవన్నీ కూడా దాని ఆ సెగ్మెంట్లో ఉంటాయి. 7 సీటర్ అనేది సపరేట్ రో ఉంటుంది. అరౌండ్ ఒక 20 to 30 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉంటాయండి. సో మనం ఇప్పుడైతే సెడాన్లో ఉన్నాం కాబట్టి మనం దీని యొక్క డీటెయిల్ చెప్తున్నాను. ఇది మారుతి సియాజ్ వెహికల్ అనేది మారుతిలోనే కొంచెం లగ్జరీ వెహికల్ అని చెప్పొచ్చు అండి. ఈ వెహికల్ మైలేజ్ కూడా చాలా బాగుంటుంది, కొంచెం లగ్జరీగా ఉంటుంది వెహికల్, మారుతి వెహికల్. ఇది 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, వీడిఐ ఆప్షనల్. వీడిఐ ఆప్షనల్ అంటే మనకు ఈక్వల్ టు టాప్ మోడల్ అయితే ఫీచర్స్ అయితే ఉంటాయి. ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉండవండి. ఇది మనకు ప్రైస్ 2015 మోడల్, వీడిఐ ఆప్షనల్ కాబట్టి మనకు మైలేజ్ కూడా 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి అలాయ్ వీల్స్, అది ఇన్బుల్ట్ స్టీరియో కంట్రోల్స్, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయి. మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 4,50,000 నుంచి 4,80,000, 4,50,000 నుండి 4,80,000 వరకు మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉందండి. మీరు ఇక్కడ కూడా ఒకసారి చూడొచ్చు. వర్నా ఫ్లూయిడ్ వెహికల్స్ అని 2 వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వెరీ 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 లెస్ డ్రైవ్ అయిన కార్ సార్. ఓన్లీ 26,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇది ఎప్పుడైతే షోరూంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వాయిస్ ఓనర్తో ఉంది, ఇప్పటి వరకు కూడా అదే షోరూమ్ నుంచి ఎప్పుడైతే రిలీజ్ అయిందో అదే టైర్లతోనే ఉందండి వెహికల్. ఇప్పటికి కూడా టైర్లు అనేవి కూడా ఇంతవరకు రీప్లేస్ కూడా చేయలేదు. 2016 ఈవెన్ 10 years అయినప్పటికీ కూడా ఈయన తిరిగింది జెన్యూన్ గా ఓన్లీ 26,000 మాత్రమే తిరిగి. ఇంకొక 25,000 తిరగచ్చు, ఇంకో 25,000 ఈజీగా తిరగచ్చు. ఇంకోటి ఏంటంటే చాలా మంది కస్టమర్లు ఒక 3-4 వెహికల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇట్లా తక్కువ తిరగడం జరుగుతుంది. టైర్లు కూడా మనకు షోరూంలో ఏవైతే టైర్లతో వచ్చిందో అదే టైర్లతో ఉన్నాయి, ఇంతవరకు ఇంకా రీప్లేస్ కూడా చేయలేదండి. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, వెరీ లెస్ డ్రైవ్ కార్. 26,000 తిరిగింది, తక్కువ తిరిగింది కాబట్టి కొంచెం ప్రైస్ కూడా కొంచెం ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండొచ్చు. ఇది మనం కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 6 lakhs రేంజ్లో ఉండొచ్చు అండి. అంటే 650 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉంది. ఇక్కడికి వచ్చి మనం వెహికల్ చూసుకున్న తర్వాత సెల్లర్తో మళ్ళీ ఒకసారి మాట్లాడిపిస్తాను. ఏమైనా అవకాశం ఉంటే ఇంకా తగ్గించే అవకాశం ఉంటే ట్రై చేస్తాము. ఇంటీరియర్ మెయింటెనెన్స్ అంతా బాగానే ఉంది, చాలా నీట్. ఎస్ఎక్స్ అండి, ఇది టోటల్ టాప్ ఎండ్ అనమాట. ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలాయ్ వీల్స్ కానీ, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయి. ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ 6 lakhs వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వర్నా ఫ్లూయిడ్ అండి, ఇందాక అది పెట్రోల్ వెహికల్, ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. ఇది 2016 మోడల్ ఎస్ వెర్షన్. అంటే ఎస్ వెర్షన్ అంటే ఇందులో మనకు సెకండ్ వేరియంట్ కిందకి వస్తుందండి, బేసిక్ నుంచి సెకండ్ వేరియంట్. సో మనకు ఏంటంటే మనకు ఫ్యూయల్ డీజిల్ వెహికల్ కాబట్టి మనకు మైలేజ్ అరౌండ్ 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మైలేజ్ అనేది ఓన్లీ 80,000 మాత్రమే డ్రైవ్ అయింది. 2016 మోడల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ 5 lakhs రేంజ్లో ఉంటుందండి. ప్రజెంట్ అయితే 5,50,000 అయితే కోట్ చేస్తున్నాము.
ఇది ఫిక్స్ రేట్ ఏం కాదు, నెగోషియబుల్ ప్రైస్. ఇక్కడికి వచ్చి మీరు చూసుకున్న తర్వాత 5 lakhs వరకు మేము కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. రెస్పాన్సిబుల్ ఫర్ ఓడిఓ మీటర్ రీడింగ్ అని ఉంది. అవునండి. ఎందుకు అది కావాలని మీరు అన్ని డెఫినెట్గా ఇది కంపెనీ మనం ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేస్తామో అప్పుడు కంపల్సరీగా ఈ షీట్లో మీరు ఎక్కడైనా ఏ ఆఫీస్లోనే చూసుకోండి, ఇది వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఓడో మీటర్ రీడింగ్ అని రాస్తారు. ఇప్పుడు కొంతమంది కస్టమర్ ఇప్పుడు ఏమవుతుందంటే కానీ అందరూ మంచిగా ఉంటారని కాదు, ఎవరో 100 వెహికల్లో ఏమవుతుందంటే ఒక కస్టమర్ రీడింగ్ 1,50,000 అట్లా తిరిగి ట్యాంపరింగ్ చేస్తారన్నమాట. సో ట్యాంపరింగ్ చేసిన ఇప్పుడు మనం ఏంటంటే మనం చెక్ చేసేది ఏంటంటే కానీ మనకు బయట సర్వీస్ చేసినప్పుడు అది ట్రాక్ అనేది రాదు. ట్రాక్ అనేది ఇప్పుడు మనకు 3-4 years వరకు ట్రాక్ మెయింటైన్ చేస్తాడు. ఒకవేళ సర్వీస్ ఆయన షోరూమ్కి వెళ్తే ఎక్కువ వేస్తాడు, బిల్ ఎక్కువ వేస్తాడు అనే ఉద్దేశంతో బయట సర్వీస్ చేస్తాడు. అప్పుడు అది జెన్యూనా కాదని మనకు తెలియదు కదా, కస్టమర్కి అయితే మనం ప్రూవ్ చేయలేము కదా. సో వెహికల్ అనేది ఫిజికల్గా మేము చెక్ చేయగలం, యాక్సిడెంట్ కానీ ఇంజన్ కానీ ఇవన్నీ చెప్పండి మొత్తం క్లియర్గా చెక్ చేయగలం. ఈ రీడింగ్ అనేది ఆయన బయట సర్వీస్ చేస్తున్నప్పుడు ఆ జెన్యూనా కాదని మనం చెప్పలేదానికి అవకాశం ఉండదు అనమాట. సో ఏదో ఒకటి అన్ని వెహికల్స్ పర్ఫెక్ట్ ఉంటాయని కాదు, ఇందులో కొన్ని వెహికల్స్ మాత్రమే 100కి ఒక 10 vehicles దాకా మనకు జెన్యూన్ ఉండకపోయి ఉండొచ్చు. సో ఆ ఉద్దేశంతో మనం ఏంటంటే దగ్గర ఇట్లా పెడతాం. కానీ అలా అని అన్ని వెహికల్స్ జెన్యూన్ ఉండకపోవడం కాదు, 80 to 90% ఆఫ్ ది వెహికల్ మా దగ్గర అన్ని జెన్యూనే ఉంటాయండి. అంటే రీడింగ్ పరంగా చెప్తున్నాను. ఆ 10% 15% ఏంటని అని అంటే మనం రీడింగ్ అనేది చెక్ చేయలేము. ఎవరు కూడా బయట సర్వీస్ చేస్తున్నప్పుడు అది జెన్యూనా కాదని మనం చెప్పలేము అనమాట. సో మనం అది ఉంటేనే మనం పెట్టుకోవాలంటే కనుక కొంచెం సేల్కి రావడం కొంచెం కష్టంగా ఉంటుంది వెహికల్. సో ఆ ఉద్దేశం అలా అని జెన్యూన్ ఉండవని కాదు, కానీ వెహికల్ అన్ని కూడా మొత్తం సర్టిఫైడ్ టోటల్గా మొత్తం క్లియర్గా చెక్ చేసిన తర్వాత సర్టిఫైడ్ ఉంటేనే మనం సేల్ చేయడం జరుగుతుందండి. ఇదైతే క్లియర్. మేజర్ అయితే ఏది కానీ మనకి ఇంజన్ వర్క్ అనేది కానీ గేర్ బాక్స్ కానీ ఇది ఫైనాన్స్లో ఉండడం కానీ చలానాలు కానీ కేసులు కానీ వీటి గురించి మాట్లాడండి, కానీ ఏది అయితే ఉండదు. మన కస్టమర్ కావాల్సింది కూడా మేజర్గా ఇదే కదా, యాక్సిడెంట్ ఉండకూడదు, ఇంజన్ అంత పర్ఫెక్ట్ ఉండాలా, డాక్యుమెంట్స్ కూడా క్లియర్ ఉండాలి. ఇవైతే మా దగ్గర 100% గ్యారంటీ ఉంటుందండి. ఇవైతే క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత మనం పార్క్ అండ్ సేల్ పెట్టుకోవడం జరుగుతుంది. తెలుగు వన్